ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. పరుషమైన నాలుక. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఇక్కడ మనం రాజమార్గం గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం మంచివారికి, మర్యాదస్తులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా. మామూలు రహదారులు రణగుణ ధ్వనుల్ని, అతి వేగాన్ని ప్రతిరోజు ప్రదర్శించే థియేటర్లుగానే ఉంటూనే ఉన్నాయి. మర్యాద లేని డ్రైవర్లు సాటి డ్రైవర్లతో పెద్ద చిన్న తేడా లేకుండా అసభ్యంగా రంకెలు వేయడం కద్దు. మనల్ని ఎంత దురుసుగా మార్చింది ఏమై ఉంటుంది? తీరిక లేని పనులు, సుదూర ప్రయాణాలు, అజమాయిషీ చేసే యజమానులు, అదుపు తప్పిన పిల్లలు, రోజువారీ ఒత్తిళ్లే ఈ దురుసు ప్రవర్తనకు కారణమా? బహుశా ఆధునిక సౌకర్యాల పుణ్యమా అని ఏదైనా క్షణాల్లో చేసుకునే వెసులుబాటు వల్లనే మనలో సహనం లేకుండా పోతున్నదేమో. సహనం చూపడం అరుదుగా జరుగుతోంది. అగౌరవంగా నడుచుకోవడం, అమర్యాదగా మాట్లాడటం అనేవి దేవుని పిల్లల్లో కూడా ఒక మామూలు సంగతిగా మారింది. నేను ఒక సమావేశంలో ఉన్నప్పుడు ఒక ఆయన తన ఉద్దేశాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు తనదైన ధోరణిలో నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు. అక్కడి నుండి మరొక సమావేశానికి వెళ్లాల్సిన ఒక మహిళ అతని నిదానానికి విసుగు చెంది అతని మాటలు పూర్తి కాకుండా అడ్డుకొని తను అనుకున్న ముగింపునిచ్చి అసలు అంశాన్ని మార్చివేసింది. అక్కడున్న వారంతా అసౌకర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, కానీ అతనితో సహా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇంతకీ అది ఒక క్రైస్తవ సంస్థకు చెందిన సమావేశం కావడం విశేషం. ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వలన వారిని కించపరచడం మాత్రమే కాక వారి దినచర్యనంతా పాడు చేసిన వారమవుతాం. సువర్ణ సూక్తి గురించి విన్నారా? మనుష్యులు మీకెలాగు చేయాలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి అని లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చెప్తోంది. ఇతరులకు ఏమైనా చేయడమా? అసలు వారి గురించి ఆలోచించడానికైనా సమయం ఎక్కడుంది? మన పనులే మనకు సరిపోతాయి. అనేకులు తమ సెల్ ఫోన్లు తీసుకొని బహిరంగ స్థలాల్లో పెద్ద గొంతుకుతో మాట్లాడుతూ అక్కడ ఇంకెవరూ లేనట్లు ప్రవర్తిస్తుంటారు. ఆ రోజు రాత్రి ఒక మహిళ వేదిక వద్ద ముందు వరుసలో కూర్చొని బిగ్గరగా మ్రోగుతున్న తన సెల్ ఫోన్ తీసుకొని చాలాసేపటి తర్వాత జవాబిచ్చింది. చర్చిలో ఆమె తన సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రమే కాక దానికి జవాబు కూడా ఇవ్వటం నా భర్తను హుతాశుని చేసింది. సెల్ ఫోన్ వాడేవారు తాము ఇతరులను ఇబ్బంది పెడుతున్నామనో లేక బహిరంగ ప్రదేశాల్లో అది ఏమాత్రం సమంజసం కాదనో ఏమాత్రం పట్టించుకోరు. మరి కొంతమంది మెల్లని స్వరంతో మాట్లాడుతున్నప్పటికీ అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లో మాటలు పొడిగించి సుదీర్ఘంగా మాట్లాడుతూనే ఉంటారు. మరి ఈ రోజుల్లో అనేక సంబంధాలు నిస్సారంగా మారుతున్నాయంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? దురుసు ప్రవర్తనలో మరికొన్ని అదనపు విషయాలను గమనిస్తే క్యాషియర్లు సెల్ ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుతూ తమ వద్దకు వచ్చిన కస్టమర్ను కనీసం పలకరించరు. ఇది కూడా దురుసు ప్రవర్తనే. సమావేశాల్లో సెల్ ఫోన్లు మాట్లాడే వారిని గురించి ఆలోచించండి. వారు చేసే పని అంతరాయం కలిగించేది మాత్రమే కాక అగౌరవపరిచేది కూడా. దేవుని పట్ల మన ప్రేమ, భూమి మీద ఆయనకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులంగా ఉన్నామనే సత్యం మన అనుదిన ప్రవర్తనపై ప్రభావం చూపించొద్దా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు చెప్తుంది కదా. ఎవరైనా మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మనం ఏం చేయాలి? దాన్ని పట్టించుకోవాలా లేక చిరునవ్వుతో సహించాలా? ఏది లేఖనానుసారం? ఇతరుల దురుసు ప్రవర్తనని సహిస్తూ నిస్తేజంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ దురుసు ప్రవర్తనని మనం సూటిగా అదే సమయంలో సున్నితంగా ఎదుర్కోవాలని కోరుతున్నాడు. మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని ఆ వ్యక్తితో నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ సమయంలో ఆమె ప్రవర్తన సున్నితంగా లేదనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేయటం మంచిది. కొన్నిసార్లు ఏంటి ఈరోజు అదోలా ఉన్నారు అని ఒక మాట విసరడం ఒక కిటుకు. ఒకవేళ మీరు తీవ్రంగా బాధపడినట్లయితే ఆ విషయాన్ని సంబంధిత అధికారికి చెప్పాల్సి రావచ్చు. మరికొంతమంది తమను అడిగేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తమ దురుసు ప్రవర్తనని కొనసాగిస్తూ ఉంటారు. వారి గురించి ఫిర్యాదు చేసినప్పుడు ఒకవేళ వారి వైఖరిలో కొంత మార్పు రావచ్చు.
అయితే మీ ఖాళీ సమయాన్ని వారి దురుసు ప్రవర్తన గురించి ఆలోచించి వారి దురుసుతనానికి మీ దురుసుతనం తగిన సమాధానమని భావించకుండా జాగ్రత్త పడండి. ఒకరోజు ఒక వ్యక్తి నాతో దురుసుగా మాట్లాడాడు. అతన్ని వెనక్కి పిలిపించి తగు సమాధానం చెప్పాలనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ నన్ను అడ్డగించి ప్రతిఘటించు నాలుక అనే అంశంలో నేను వ్రాసిన అంశాలని నాకు గుర్తు చేశాడు. మన దురుసుతనాన్ని ఏ విధంగానూ సమర్థించుకోలేం. ఇతరులతో దురుసుగా మాట్లాడాలనే తలంపు మీకు వచ్చినట్టయితే వెంటనే ఆ విషయంలో మారు మనసు పొంది సువర్ణ సూక్తిని పునశ్చరణ చేసుకోండి. మీరు దురుసుగా ప్రవర్తించగోరుతున్నట్లయితే ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. మీ ప్రవర్తన స్వార్థపూరితం, భక్తిహీనతతో కూడిన నిర్ణయం. అంటే మీ అవసరాలు లేక మీ అక్కరలు ఇతరులందరికంటే ఉన్నతమైనవని మీరు భావించడమే అవుతుంది. దేవుని ప్రజలు సహనశీలురు, ఆలోచనాపరులు, దయాహృదయులు. మీరెప్పుడైనా భక్తిహీనమైన విధానంలో స్పందించాల్సిన సమయం వచ్చిందనిపిస్తే అప్పుడు ఈ మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు విన్న మనం ఈరోజు ఈ విధంగా తీర్మానం చేద్దామా? ఇతరులు నా పట్ల ఎలా వ్యవహరించాలని కోరుతున్నానో అలా నేను వారి పట్ల వ్యవహరిస్తాను. ఇదే మన తీర్మానం అయితే ప్రభు మనకు సహాయం చేయనుగాక.